నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి తీరు చూసినా అందరికీ అర్థం కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బట్ ఈ నిగ్రహంగా ఉండడం అనేది చేతగాంతనంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కన్నెర్ర చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఇది పద్ధతి కాదు. కేవలం థంపింగ్ మెజారిటీతో రాబోతున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనే భయంతో వాళ్ళు చేస్తున్న కుట్రలు, వాటికి మరింత ఊతం ఇచ్చే రకంగా వ్యవహరించకూడదని మేము సంయమనంతో దీన్ని చేతగాంతరంగా భావించొద్దని హెచ్చరిస్తున్నాం. అలాగే ఇది ఖచ్చితంగా హత్య. 302 కిందనే కేసు రిజిస్టర్ చేయాలి. వీ డిమాండ్ పోలీస్ అధికారులను కూడా కేసు 302 కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించే రకంగా నిందితులను వెంటనే పట్టుకుని దోషులను కఠినంగా శిక్షించే రకంగా భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఎవరు దిగాలని భయపడే రకంగా వ్యవహరించాలని అధికారులను కూడా కోరుతున్నాం. వెంకటరెడ్డి గారిని వెనక్కు తీసుకురాలేం. అలాంటి మంచి నాయకుడిని కోల్పోయినందుకు బాధపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి మనిషిని తీసుకురాలేం కానీ ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ ఆయన కుటుంబం నిలదొక్కోవడంలో కానీ పూర్తిగా పార్టీ అండగా ఉంటుంది. కుటుంబ సభ్యునిగా భావిస్తున్నాం. ఆయన ఆ రకమైన భరోసా కూడా ఇస్తామని కూడా మరోసారి తెలియజేస్తాం. టీడీపీ ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నటువంటి ఇది ఒక 4వ ఘటన, హత్యాత్మకం జరిగినటువంటి విషయం. కనీసం పశ్చాత్తాపం వాళ్ళు ఎక్కడ కనిపించారు, కనీసం ఆ పార్టీ నేతలు కూడా స్పందించలేదు. దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా వాళ్ళది మీరు చూస్తే వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు, వాళ్ళు విక్టిమ్స్ లాగా పోజులు ఇస్తున్నారు. వాళ్లే దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఎన్నికల కమిషన్లోనూ ఇంకో దగ్గర ఒత్తిడి తీసుకొస్తున్నారు. మా పరిస్థితి నిజంగా ఎట్లుందంటే ఆ పద్ధతిలో పోతున్నది మేమన్నట్టుగా వాళ్ళు చిత్రిస్తుంటే బాధితుల స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిలబడి ఉన్నాం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. వీటన్నిటికి కూడా కారణం ఒకటే, నిస్పృహ. ఆఖరు దశలో ఈసారి మొత్తంగా ఆ పార్టీ కంప్లీట్గా దుకాణం బంద్ అయిపోయిన పరిస్థితిలో నేపథ్యంలో ఇంకా ఏం చేయాలో తెలియక ఏదో ఒక రకమైన సాకు కావాలి కాబట్టి టెర్రరైజ్ చేయాలి. దీంట్లో ఎక్కడైనా మేము మా వాళ్ళు నిగ్రహం కోల్పోయో రియాక్ట్ అయితే దాన్నే చూపించి మేము దాడులు చేస్తున్నాం అనేది సానుభూతి పొందాలి. లేదా ఎన్నికల్లో ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఆ రకమైన ఏదన్నా శవాల మీద పేలాలు వేరుకునే రకమైన మనస్తత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ దీన్ని కూడా దిగజారుతోంది. అందులో భాగంగా ఇది మరీ అన్యాయం.